నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నేనేది పలికినను, ఏమి చేసినను, నేనేది పలికినను, ఏమి చేసినను, నీ ప్రేమనే కనుపరతును. నీ శక్తిని కొనియాడేదన్. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. దేవుని సంఘము, ఈనాటి ప్రభు దినమునకు, ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూల వాక్యము చదువుకునే ముందు వాక్యమును యాకోబు చేతిలో ఉన్న దేవుని వాక్య గ్రంథమును ఎత్తి పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ చరణం పాడు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఇలాంటి ప్రభు దినమునకు, ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూల వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 17వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన భాగాలు మనం చదువుకున్నాము. అయితే మొదటిగా మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్యము మనము మరి చాలాసార్లు తెలుసుకున్నాము, చదువుకున్నాము, పరిచయమైనటువంటి వాక్యం అయినప్పటికీ కూడా దేవుడు కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనల్ని సరిచేయటానికని దేవుడు మరి వినిన దాన్ని మరలా మనకు వినిపించడానికి దేవుడు. అయితే ఇక్కడ మనం చూస్తే మొదటి వచనములో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఇక్కడ మనము ఈ వాక్యానికి ముందు మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుడు అబ్రాముని పిలిచినప్పుడు అబ్రాము 74 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. ఈ 74 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అబ్రామును దేవుడు పిలిచి, మరి నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని ఆయన ఏం చెప్తాడంటే, నిన్ను ఆశీర్వదించబోయేటప్పుడు నువ్వు నీవున్నటువంటి స్థలమును విడిచిపెట్టాలి అన్నాడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి,
నీ ఊరిని విడిచిపెట్టాలి. మరి వీటిని విడిచిపెడితే నేను నిన్ను 7 రకాలుగా ఆశీర్వదిస్తాను అన్నాడు. 7 రకాలైన ఆశీర్వాదాలు. ఈరోజు దేవుడు కూడా మనతో అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు తారీఖు ఎంత? 7. కాబట్టి 7 ఆశీర్వాదాలు మన ముందు దేవుడు ఉంచాడు. అబ్రాహాము అనేటువంటి పేరుకు బదులు మనల్ని పెట్టుకుందాం. దేవుడు అదే అంటున్నాడు. అబ్రాహాము ఇదంతా కూడా పొందుకున్నాడు. ఆయన 7 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అయితే ఇప్పుడు మనం పొందుకోవాలి వీటిని. అబ్రాహాము వారసులంగా మరి చెప్పుకునేటువంటి వారము. మరి మనం కూడా ఈ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. కాబట్టి వీటిని మనం తెలుసుకొని, దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు దానిని బట్టి మనము దేన్ని విడిచిపెట్టాలో దానిని విడిచి, దానిని బట్టి మన ముందున్నటువంటి ఆ 7 ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ఈ ఆశీర్వాదాలు మనం 12వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం గమనిస్తాం. అబ్రాహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాట. అయితే ఇక్కడ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు 74 సంవత్సరాల వయసులో బయలుదేరాడు ఆయన. దేవుడు నేను చూపించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రాంతములో అబ్రాహాము ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆ వాగ్దానం కోసం ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఎదురు చూశాడు, కనిపెట్టాడు. కానీ అబ్రాహాముకి బయలుదేరావు, మరి ఆ స్థలములో ఉన్నావు, ఎదురు చూస్తావు. అయితే నీకు కొన్ని ఆలోచనలు పుట్టినప్పుడు నాకు నువ్వు దూరం అయిపోయావు. నా శక్తి ఎంతో నువ్వు తెలుసుకోలేకపోయావు. నేను ఏ వాగ్దానాలు అయితే నీకు సిద్ధపరిచానో ఆ వాగ్దానాలన్నీ కూడా నీ పట్ల నేను నెరవేర్చాలనుకున్నప్పుడు నువ్వు నా శక్తిని అర్థం చేసుకోలేదు అని చెప్పినప్పుడు, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ముందు ఉంచబడినటువంటి ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాల విషయంలో దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే, ఆయన శక్తిని ఎరుగునటువంటి వారుగా మనం కూడా జీవిస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ముందుంచబడిన ఈ ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు నెరవేరాలి. అంటే క్రైస్తవ జీవితం అంటే ఇది ఏదో పేరు పెట్టుకున్నంత మాత్రానో, బాప్టిజం తీసుకున్నంత మాత్రానో, ఏదో మనము మరి దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన కాదు. దేవునిలో బ్రతకటం, క్రైస్తవులుగా బ్రతకటం, ఆశీర్వాదాలను పొందుకోవటం అనేది ఇది పెద్ద టాస్క్ అన్నమాట. దేవుడు అదే అంటున్నాడు. మరి నువ్వు ఆశీర్వాదాల వెనుక ఒక పోరాటం ఉంది. మరి పోరాటములో గెలిచిన వానికి వచ్చేటువంటి బహుమానమును బట్టి అతను చాలా సంతృప్తి పడతాడు. ఇప్పుడు క్రికెట్ అనేటువంటి ఒక ఆట ఉంది. ఆ ఆట మరి దాంట్లో 15 మంది సెలెక్ట్ అవుతారు. 15 మందిలో 11 మంది మాత్రమే ఆడతారు. ఈ 11 మంది ఆడినటువంటి ఆట అంతట్లో మరి ఈ యొక్క కప్పు గెలిచిన తర్వాత, ఆ టోర్నమెంట్ గెలిచిన తర్వాత 15 మందికి మరి ఆ మెడల్స్ ఇస్తారు. ఆడింది ఎంతమంది? 11 మంది. బహుమానాలు పొందుకుంది ఈ మిగిలినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు ఆట ఆడలేదు కానీ బహుమానము పొంది, దానికి ఈ పొందుకున్నటువంటి వాటికి మిగిలినటువంటి ఆట ఆడకుండా మరి కష్టపడకుండా పొందుకున్న వాటికి ఏమాత్రమో విలువ లేదు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితము ఎలా ఉంటుందంటే, ఒకరు ఆడారు, లేదంటే ఒకరు బాగా భక్తిపరంగా ఉన్నారు, విశ్వాసములో ఉన్నారు, మిగిలిన వారందరూ కూడా పరలోకం పోతారంటే కాదు, మిగిలిన వారందరూ క్రైస్తవులు అవుతారంటే కాదు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆ వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితాన్ని జీవించాలి. అప్పుడు మాత్రమే వారి పరుగును వారు కడముట్టించినప్పుడు మాత్రమే బహుమానము వస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితము, భక్తి జీవితం అనే దాని విషయంలో దేవుడు అంటున్నాడు, ఇది నీ వ్యక్తిగతం.
దేవుడు అదే పిలుస్తున్నాడు. నువ్వు నీ జీవితాన్ని సమర్పించిన దాన్ని బట్టి, నీ జీవితాన్ని నువ్వు దేవుని ఎదుట జీవించిన ప్రవర్తించిన విధానాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నీవు ఎలా ఉండాలి? నిందలేని వాడిగా ఉండాలి. నిందారహిత. మొదటి టాస్క్. దేవుడు చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నిందలేని జీవితం ఈ లోకములో జీవించాలి. ఎలా జీవిస్తాము? ఇది ఎలా సాధ్యము? సరేలేయా అని అబ్రహాం వెళ్ళల. దీని వెనక చాలా ఎక్సర్సైజ్ ఉంది. ఎలా జీవించాలి నిందలేని వానిగా? దేవుని సన్నిధి అంటే ఏందో తెలుసుకోవాలి. మరి నేను ఎలా ప్రవర్తించాలి అనేది ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎట్లాగా? మరి నా ముందు ఒక తరము రాబోతుంది. ఈ యొక్క ఆకాశ నక్షత్రాల వంటి మరి ఇంత ఆశీర్వాదం, ఇంత జనాలు నాలో నుంచి రాబోతున్నప్పుడు వాళ్ళందరికీ నేను మార్గదర్శిగా ఉండాలా? వాళ్ళందరికీ నేను ఆశీర్వాదకరంగా ఉండాలా? ఎలాగా? అబ్రహాము చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. నిజమే కదా? మరి ఈరోజు మనము వాక్యం వింటున్నాం. ప్రతిరోజు మరి మనం వాక్యం వింటున్నాం. మరి వాక్యము, విన్నటువంటి వాక్యము, ఏ రోజు ఏ దిన వాక్యము మన జీవితాన్ని ఎంతవరకు నడిపించింది? ఎంతవరకు ఫలింపజేసింది? ఎంతవరకు మన భక్తి జీవితంలో గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నువ్వు విన్నటువంటి వాక్యము, నీ ప్రసంగాల ద్వారా నువ్వు ఎంత మరి పరివర్తన నీలో వచ్చింది? దేవుడు అదే అడుగుతున్నాడు. వ్యర్థమైపోతుందా? ఈ చెవి విని ఈ చెవిలో నుంచి వెళ్ళిపోతుందా? ఏం వాక్యం విన్నాము? ఎంత వాక్యము మన జీవితంలో పనిచేసింది? ఇది అబ్రహాము జీవితంలో కూడా ఇది ఒక ప్రశ్న అయిపోయింది. నిజమే కదా? మరి దేవుని సన్నిధి ఏంటి అనేది మనం గ్రహించాలి. ఆయన అంటున్నాడు, మొదట నీ జీవితంలో నింద లేకుండా చూసుకోవాలి. నిందంటే ఏంటి? నిందంటే మనం గమనించాలి, సాక్ష్యము లేకపోవటము. నీ మీద ఏమి లేకుండా ఉండాలా? నింద లేకుండా ఉండాలి. ఒక సాక్ష్యం పొందుకోవాలి. అది 2 విధాలైనటువంటి సాక్ష్యం. మొదటిది దేవునిలో సాక్ష్యము, 2 లోకములో సాక్ష్యం. లోకములో సాక్ష్యం ఏంటంటే దేవుడు లేకపోవటము, రెండోది దేవుడు ఉన్న జీవితం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ సాక్ష్యం ఎలాగుంది? దేవుడు ఎటువంటి నింద మరి మన మీద చూస్తున్నాడు, ఎటువంటి నిందను మనం కలిగి ఉన్నాము అనేది మనం గనక చూసినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము వచ్చినప్పుడు ఎవరు చూశాడండి? దేవుని మందిరంలోకి వచ్చాడు ఏషియా. వచ్చినప్పుడు ఎవరిని చూశారు? దేవుని పరిశుద్ధ స్థలములో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఒక వృద్ధుణ్ణి చూశాడు. తెల్ల వస్త్రాలు వేసుకొని ఆయన అంగి ఆ కాళ్ళ అంచుల వరకు ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రముతో మరి వెలుగుతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ఒక ఆయన్ని చూశాడు. దేవుని చూశాడు. మరి మనం దేవుని స్థలములోకి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని చూసే నేత్రాలు మనలోకి ఉన్నాయా? దేవుని చూడగలుగుతున్నామా మనం? క్రీస్తునందు ప్రియులరా, మరి మనం ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను మనము చూడాలా? కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని సన్నిధి ఏ రీతిగా ఉంటుందో మరలా చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. మోషే అహరోనులు ఈ దేవుని సన్నిధికి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో మనం చూద్దాం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద
మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, ఎవరు ఈ మాట అంటుంది అండి? ఎవరు అంటున్నారు? కోరహు. ఇక్కడ మనం చూస్తే ఈ మోషే అహరోనుల మీద తిరగబడినటువంటి కోరహు అంటున్నాడు, మేము కూడా పరిశుద్ధులమే, మీరే కాదు, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా మందిరానికి వస్తున్నాం, మేము పాట పాడుతున్నాం, మేము కూడా వాక్యం చదువుతున్నాం, మేము ప్రార్థన, మేము పరిశుద్ధులమే. నువ్వు అనుకుంటే ఎట్లాగా? నువ్వు నీతిమంతుడుగా నువ్వు హెచ్చించుకుంటే, నువ్వు నియమించుకుంటే, నువ్వు ఆ రీతిగా మరి నువ్వు అనుకుంటే ఎట్లాగా? దాన్ని నిర్ణయించాల్సింది దేవుని సన్నిధి. గుర్తుపెట్టుకోవాలా? దేవుని సన్నిధిలో మనము నీతిమంతులుగా ఉన్నామా లేదా, మనము దేవుని ఆ యొక్క తీర్పుకు మనము నీతిమంతులుగా ఉంటున్నామా లేదా అంటున్నాడు. ఇదిగో అప్పుడు మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోను వారి సమాజముతోను, పరిశుద్ధుడెవడు, రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధిని రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇది దేవుడు అంటున్నాడు. దేవుని కృపను బట్టి ఈ రోజున మనము ఎట్లయితే మనం వచ్చేస్తున్నాం, మరి దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నామో దేవునికి తెలుసు. ఎదుటి వానికి నువ్వు తెలియకపోవచ్చేమో, నువ్వు పరిశుద్ధుడు అని నువ్వు రాసుకోవచ్చేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడివా కాదా, దేవుని వానివా కాదా అనేది నిర్ణయించేది దేవుడు. రోజు దేవుడు అదే అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు నిందలేని వాడిగా ఉంటే, నువ్వు నిందలేని వానిగా ఉన్నావు, లేదా నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నా వాడవని నిర్ణయించేది నేను. మరి ఎలా నిర్ణయిస్తాడు దేవుడు అంటే, ఆయన అంటున్నాడు, తీసుకురా నీ ధూపార్తి ఏందో తీసుకురా, నీ ప్రార్థన ఏందో తీసుకురా, దేవుని సన్నిధికి తీసుకురండి, ప్రార్థనలు అన్నీ పెట్టండి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో, నీ కర్రలు తీసుకురండి, నీ జీవిత సాక్ష్యాన్ని తీసుకురండి దేవుని సన్నిధికి. దేవుడు ఒప్పుకుంటే దాన్ని నువ్వు దేవుని బానివ అవుతావు. రోజు దేవుడు అదే అంటున్నాడు కదా. అన్ని కర్రలు వచ్చేసినాయి, 250 కర్రలు వచ్చేసినాయి, 250 ధూపార్తులు వచ్చేసినాయి దేవుని సన్నిధికి. ఒక్కటే కర్ర చిగురించింది. ఎవరు? అహరోను జీవితాన్ని దేవుడు చూశాడు. నిందలేని అహరోను, పాపము లేని అహరోను, సాక్ష్యము కలిగిన అహరోను కర్ర చిగురించి. రోజు ఇక్కడున్న మనందరి జీవితాలు ఎలా ఉన్నాయి దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు బలలో చేయి వేయబోతున్నావు, ఆయన యొక్క వాక్యంలో చేయి వేయబోతున్నావు. అయోగ్యత అనేది నీలో ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా, ఒప్పుకుంటాడా? నువ్వు నా వాడివనుగా అని దేవుడు చెప్తాడా? క్రీస్తునందు ప్రియులరా, 250 కర్రలు పోయినాయి. అహరోను కర్ర, ఎండిన కర్ర చిగురించింది. అహరోన్లో జీవం ఉంది, అహరోన్లో సాక్ష్యం ఉంది. ఈరోజు మన జీవితంలో ఏముంది? దేవుని సన్నిధి మనల్ని నిర్ణయిస్తుంది. దేవుని వాడివా లేదంటే లోకస్తుడివా అని దేవుడు జడ్జి చేస్తాడు. ఇక్కడ ఇంత శక్తి, ఇంత ప్రభావము ఇక్కడ ఉంది. అదే దేవుడు అంటున్నాడు, నా సన్నిధి ఎటువంటిదో తెలుసా, నేను నిర్ణయించబోతున్నాను. కాబట్టి నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందలేని వాడిగా నువ్వు జీవించాలి, సాక్ష్యము కలిగి జీవించాలి అంటున్నాడు దేవుడు. అదే రీతిగా ఆయన అంటాడు, నడుచుచు ప్రవర్తించుచు. ఎలా ప్రవర్తించాలి? ఈ ప్రవర్తన విధానాన్ని దేవుడు మాట్లాడుతూ అంటాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చెయ్యాలి, వినటంగా ఏండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు వింటున్నావా అని అంటే దాని అర్థం ఏంటి?
చెయ్యాలి అని అర్థం. కాబట్టి వాక్యం వింటం కాదు, మన జీవితంలో అది జరగాల. మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ, ధర్మశాస్త్రాన్ని అంతటిని, బైబిల్ అంతటిని నీ జీవితంలో జరిగించాల. అది నడవటం. మరి దీన్ని మనము ఎక్కడికెక్కడ నడుస్తున్నాం? అవసరమైతే బైబిల్, కష్టం వస్తే దేవుడు, సుఖం వస్తే దేవుణ్ణి విసర్జించటం, దేవుని మర్చిపోవటం. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నీవు ఈ విధంగా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అది దేవుడు అంటున్నాడు. త్రోవ తప్పి ధర్మశాస్త్రం, రోజు బైబిల్ చదివితే నీ త్రోవ బాగుంటుంది. రోజు వాక్యం విని దాని ప్రకారం జీవిస్తుంటే నీ త్రోవ బాగుంటుంది. లేదంటే త్రోవ తప్పిపోతావు. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తూ, ప్రతిరోజు చదువుతూ నీ మార్గాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి, మరి సరళం చేసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఇదిగో ఈ వాక్యం చదివాను ఈరోజు ఈ వాక్యం చదివానయ్యా, ఈ వాక్యములోకి నన్ను నడిపించు. ప్రార్థన చేయాలి. వాక్యానికి సంబంధించిన ప్రార్థన చేస్తున్నామా? అసలు చదువుతున్నామా? వాక్యాన్ని అసలు బైబిల్ తెరుస్తున్నామా? ఇక దేవుని బిడ్డలారా, బైబిల్ నీ ఇంట్లో ఉండి కనుక నువ్వు చదవకపోతే దీన్ని బట్టి తీర్పు ఉంటుంది మన జీవితం. దీని అంతటిని బట్టి తీర్పు ఉంటుంది. బైబిల్లోని ప్రతి అక్షరాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మర్చిపోవద్దు. ఏదో తమాష కాదు. బైబిల్ ఏదో పెట్టి ఉంది మన ఇంట్లో, 5 బైబిళ్ళు ఉన్నాయి, 10 క్యాలెండర్లు ఉంటాయి కాదు. మన జీవితం బైబిల్ లాగా ఉండాలి. అందుకేనంటున్నాడు, ఈ రీతిగా మన నడవడిక ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. దేవుని సన్నిధిలో నువ్వు అంగీకరింపబడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? ఇద్దరు వచ్చారు, దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొచ్చారు. హేబేలు, కయీను వచ్చారు. ఇద్దరు దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఇద్దరు దేవుని బలిపీఠం దగ్గర నిలబడ్డారు. అయితే దేవుడు ఇద్దరిని పరిశీలించాడు. పరిశీలించినటువంటి మీదట ఏం జరిగింది? ఎవరు అంగీకరించబడ్డారు? ఎందుకు? హేబేల్లో కపటం లేదు అండి, యథార్థత చూశాడు దేవుడు. హేబేలు హృదయములో ఎటువంటి స్వార్థము లేదు. హేబేలు హృదయములో దేవుని మీద భక్తి ఉంది, గౌరవం ఉంది, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూస్తాడు. కయీన్లో దేవుని భయము లేదు, దేవుని మీద గౌరవం లేదు, దేవుడంటే ఆ పవిత్రత లేదు. కానీ తీసుకొచ్చాడు కానుకలు, దేవుడు దాన్ని రిజెక్ట్ చేశాడు, దాన్ని అంగీకరించలేదు. నువ్వు అంగీకరించబడితే నీ కానుక అంగీకరించబడుతుంది. నువ్వు అంగీకరించబడితే దేవునికి నీ కుటుంబం అంగీకరించబడుతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, భయం అంటే పవిత్రత కలిగినటువంటి వారుగా, నీతిగా ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యానికి సరిగా గైకొని నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు, ఒప్పుకుంటాడు. నా కుమారుడు అంటాడు, నా కుమార్తె అంటాడు. ఇప్పటికిప్పుడు సెలెక్ట్ చేయటం కాదు, ఇది ఆల్రెడీ ముందుగా జరిగిపోయింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ముందుగా ఎరిగిన వారు, ముందుగా మన గురించి తెలుసు అంట. ఎప్పుడు తెలుసు? మనం పుట్టక ముందే తెలుసు.
మన తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయనకి తెలుసు మనం ఎవరు. క్రీస్తునందు ప్రియులారా, మనం ఎంత ప్రార్థన చేయాలి? యా నన్ను అంగీకరించయ్యా, నన్ను తోసేద్దయ్యా, నన్ను విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? మలమలలా మాడే యాతనకరమైన అగ్నిలోకి వెళ్ళిపోతాం. దేవుడు గనక మనల్ని వదిలిపెట్టేస్తే ప్రియులారా, ఒక్కసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మన నడవడిక ప్రవర్తన ఎలాగుందో, నీతికి తగినటువంటి, దేవుని వాక్యానికి తగిన నడవడిక మనలో ఉందా? దేవునికి భయపడేటువంటి పవిత్రత మనలో ఉందా? ఇది లేకపోతే దేవుడు నిన్ను అంగీకరించలేడు, ఇష్టపడలేడు. కనీసం నాది అని చెప్పుకునేటువంటి ఆ యొక్క యోగ్యత మనలో ఉండదండి. ఈరోజు దేవుడు నిన్ను అదే చెప్తున్నాడు. ఎవడు అయోగ్యముగా దానిలో చేయి వేయునో ఏమైపోతాడంట? ఏమవుతాడంట? చాలా మంది చచ్చిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు, పిచ్చోళ్ళు అయిపోయారు, సాక్ష్యము లేనోళ్ళుగా అయిపోయారు, యెహోవా విసర్జించిన వారుగా ఈ జనం అయిపోయారు. ఉంటావా ఆ గుంపులో? ఆ గుంపులో ఉండబోతున్నావా? నామకార్థంగా చేయి వేయొద్దు. పరిశీలించుకో, ప్రార్థన చేయి, దేవుని దగ్గర నీ దోషమంతా ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. బలలో చేయొద్దు, పొరపాటును చేయవేయద్దు. ఆలోచించుకో, పరిశీలించుకో. అందుకే పౌలు అంటాడు, చెయ్యి వేయవాడు తను తాను ఏం చేయాలంట? పరిశీలించుకోవాలి. ముందు పరీక్ష పెట్టుకో నిన్ను నీవు. నేను యోగ్యుడినేనా అందులో చేయి వేయటానికి? అది సామాన్యం కాదు. దేవుని సన్నిధి, రొట్టె ద్రాక్షారసం అంటే దేవుని సన్నిధి, దేవుని వాక్యము. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రీతిగా మనము జీవించాలి. క్రీస్తు అడుగు జాడల్లో మనము నడవాలి. మన అడుగులు ఎలా ఉంటున్నాయో మనము మరి ఈ రీతిగా ఉన్నప్పుడు, మనము దినదినము వాక్యం వింటున్నప్పుడు క్రీస్తు రూపము మనలోకి రావాలి. క్రీస్తు స్వారూప్యములోకి మనము మార్చబడాలి. వస్తున్నామా? గమనించండి. మరి మన ప్రవర్తనలో మార్పు రావాలి కదా, భక్తిలో మార్పు రావాలి కదా. మరి ఇది లేకపోతే దేవుడు అంటున్నాడు, ఈ రీతిగా నువ్వు నడవకపోతే, నా రూపము నీ యందు ఏర్పడకపోతే 7 ఆశీర్వాదాలు నీలోకి రావు. అబ్రహాం, జాగ్రత్త, నీ ముందు ఇసుక రేణువుల వంటి ఇదిగో సంతానము నీ ముందు నేను ఉంచబోతున్నాను. ఆకాశ నక్షత్రముల వంటి ఆ జనరేషన్ నీ ముందు రాబోతుంది. వాళ్ళందరికీ నువ్వే కారణంగా ఉండాలి. నీ కుటుంబంలో ఉన్న వారందరికీ ఆశీర్వాదంగా నువ్వు ఉన్నావేమో. నువ్వు ఈ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదం నువ్వే. ఈ 7 ఆశీర్వాదాలు నిన్ను దీవించేవారిని దేవుడు ఏమంటున్నాడు అబ్రాహాముతో? దీవిస్తా. నిన్ను శపించేవాడిని శపిస్తా. ఇది నీకు జరగాలంటే నువ్వు నా సన్నిధిలో నిందలేని వాడిగా ఉండాలా, పవిత్రుడిగా ఉండాలా. వాళ్ళందరూ నేను దూషిస్తా. ప్రార్థనకు వస్తుందండి, ఆ బయటి భాగంలో చెడ్డ మాటలండి, ఆడ భాగంలో తగాదండి, ఆ ఇంట్లో అంత గోలండి, ఏ సమాధానం లేదు. ఈ సాక్ష్యం ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడు. కీడంతా నీ ఇంటి మీదకి వస్తుంది. దేవుడు అదే అంటున్నాడు. ఏమాత్రం దేవుడు ఒప్పుకోడండి పాపాన్ని. ఎందుకంటే ఆయనలో చెడు లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రేమించేవాడిని ప్రేమిస్తాడు, ఘనపరిచేవాడిని ఘనపరుస్తాడు. ఇది దేవునిలో ఉన్నది ఉన్నట్టు. ఆ విధంగా మనలో ఉండాలా. మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయేటువంటి వారంగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియులరా, ఈ యొక్క జీవితాన్ని దేవుడు అబ్రహాం ముందు పెట్టినప్పుడు 7 ఆశీర్వాదాలను ఆ యొక్క అబ్రహాము సొంతం చేసుకున్నాడు. 25వ అధ్యాయానికి వచ్చేసరికి 26లో అబ్రహాము అన్ని విషయముల యందు ఆశీర్వదించబడెను. ఏ ఒక్కటి మిగలలేదు.
అన్నిటినీ సొంతం చేసుకున్నాడు. ఈరోజు ఈ ఆశీర్వాదాలు నీ ముందుకు రాబోతుంది. నీ ముందున్నాయి, నీ కుటుంబానికి ఇదిగో ఈ ఆశీర్వాదాల ప్యాకేజీ నీ ముందుంది. సొంతం చేసుకోవాలా, చేసుకెళ్ళాలా ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలో. ఇక్కడ గనక నువ్వు ఒక్క మాట, ప్రభువా ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నీ నా కుటుంబానికి నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళబోతున్నాను, ఏ ఒక్కటి విడిచిపెట్టు. అబ్రహాం సొంతం చేసుకున్నట్టు నేను ఇక్కడి నుంచి నా కుటుంబానికి తీసుకెళ్ళాలయ్యా. ఒడిపట్టుకో దేవుని దగ్గర, ప్రార్థన చేయి. నా కుటుంబానికి ఈ ఆశీర్వాదాలు అవసరం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నింద నా మీద ఉంటే ఒప్పుకుంటున్నా, క్షమించు. నేను ఎటువంటి మార్గంలో నడుస్తున్నాను, నా మార్గం ఎలాగుంది ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి పరిశీలించుకో. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గం. ఎలా ఉంది నీ మార్గం? దేవునికి తెలుసు. అనుకుంటున్నావా? మంచి మార్గంలో ఉన్నావా? మంచి స్థితిలో ఉన్నావా? ఏ త్రోవలో ఉన్నావు? నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ త్రోవ ఒకవేళ యేసు నుంచి దూరం అయిపోతే, నీ అడుగులు యేసు నుంచి దూరం అయిపోతే, దూరం అయిపోయేటువంటి డిస్టెన్స్ను ఇదిగో అది 2 అడుగులతో వెడల్పులో ఉంటుంది. పోయే కొంది అది ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళిపోతుంది. తిరిగి మరలా మొదటి స్థితికి రావటానికి నువ్వు చేరలేవు. ఇప్పుడే దానిని నువ్వు అందుకోవాలంటే అయ్యా నీకు నాకు ఎంత దూరం ఉందో ఆ దూరములోకి నన్ను ఇదిగో నువ్వే తీసుకెళ్ళయ్యా. నా మార్గాన్ని సరిచేయ. ఈరోజు సరి చేసుకోవటానికి నీ సహాయం దయచేయమని అడుగు. నువ్వే సరి చేసుకో ఆయన మార్గాన్ని, నీ స్థితిని, నీ త్రోవను. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు. అబ్రహాం ముందుంచినటువంటి ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలు, ఈ సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇదిగో మా జీవితాల్లో మేము పొందుకోవటానికి నీ కృప, నీ సహాయం దయచేయి. నిందాస్పదంగా మేము ఉంటే క్షమించు. మా నడక, మా ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే క్షమించు. మా నడకలో, మా ప్రవర్తనలో నీ వాక్యము లేకపోతే క్షమించయ్యా. తిరిగి మరలా దానిని మేము సాధించుకోవటానికి సహాయం దయచేయాలి. యేసే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు అందరికి వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం ఇదిగో దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలకు, అదే రీతిగా ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దేవుని దయా కిరీటం పొందుకున్నటువంటి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.